గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, లలితా సహస్రనామాలు అని చెప్పుకుంటున్నాం. అసలు ఈ లలితా సహస్రనామాలు మంత్రంగా తీసుకోవచ్చా, శ్లోకంగా తీసుకోవచ్చా, అసలు ఏ రకంగా తీసుకోవచ్చు? ఇది ఒక శాస్త్రంగా భావించవచ్చా, ఏ రకంగా భావించవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మ. మానవుడికి, అమ్మవారి భక్తులకి ఏవి కావాలంటే అవి ప్రసాదించే విద్య ఇది లలితా విద్య. అందుకని ఇది లలితా సహస్రనామ స్తోత్రమని ప్రజాబాహుళ్యంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఒక శాస్త్రము. ఈ శాస్త్రాన్ని నేర్చుకుంటే మనం జీవితంలో, సంసార జీవనంలో ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా మనం దాటగలుగుతాము, మనం తీరాన్ని చేరగలుగుతాము. కాబట్టి ఇది ఒక శాస్త్రం, అమ్మవారికి సంబంధించిన శాస్త్రం. ఓకే, అంటే మన జీవితాన్ని సునాయాసంగా ముందుకు తీసుకెళ్లే ఒక మార్గం శాస్త్ర రూపంలో. ఇప్పుడు సైన్స్ అంటాం. సైన్స్ అంటే ఏంటి? సామాన్య శాస్త్రం. సైన్స్ దేనికి సంబంధించింది? ఒక విషయాన్ని, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లాగే మానవ జీవితం, సంసార జీవితంలో మనకున్న ఈతి బాధలు, మన కర్మఫలము, ఏవైతే మనం జీవనాన్ని కొనసాగించాలో వీటన్నిటినీ, ఈ సంసార సాగరాన్ని ఈదటానికి, ప్రశాంతంగా జీవన గమనాన్ని ఈ సాగరాన్ని ఈదుతూ మనం తీరాన్ని చేరుకొని చివరికి అమ్మవారి సన్నిధికి చేరి అమ్మవారిలో ఐక్యమైపోవడానికి ఒక గొప్ప శాస్త్రము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. అసలు ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎలా ఆవిష్కరించబడింది, ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే ఏం చెప్పొచ్చు? ఈ లలితా సహస్రనామ స్తోత్రం మొట్టమొదటగా చింతామణి గృహంలో అమ్మవారి సభలో, పూర్తి దేవత, సర్వదేవీ దేవతల యొక్క సభలో అమ్మవారు ఉన్నప్పుడు చింతామణి గృహంలో ఆవిష్కరింపబడింది. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయికాయై నమః అని అమ్మవారికి నామం. చింతామణి గృహంలో ఆమె శ్రీనగరానికి ఆవిడ నాయిక. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయికాయై నమః అక్కడ ఆవిష్కరింపబడింది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహాసనంలో ఆవిడ పరమేశ్వరిగా సర్వదేవతల కొలువై ఉండగా ఇది జరిగింది. గురుగారు, వేదాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి లలితని గురించి మాట్లాడుకున్నా కూడా రెండు సమానమే అనిపిస్తుంది నాకు వింటుంటే మాత్రం. అసలు వేదానికి లలిత సహస్రనామాలకి మధ్య సారూప్యత ఏంటి? రెండు కూడా అపౌరుషేయములు. అంటే గురుగారు, అపౌరుషేయములు అంటే ఇవి ఎవరో రాసినవో, ఎవరో చెప్పినవో కాదు. వేదాలేమో సాక్షాత్తు పరమేశ్వరుని డమరుగం నుంచి, దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన చిన్ముద్ర నుంచి సనక సనందనాది మహర్షులకి అందినాయి. అవి వేదాలు. అవి ఎవరో నోటితో చెప్పినవి కాదు, ఎవరో రచించినవి కాదు. అట్లాగే లలితా సహస్రనామ స్తోత్రం కూడా అమ్మవారి తేజోమయ రూపాలైన వసిన్యాది వాగ్దేవతల కిరణాల రూపంలో వెలువడింది. కాబట్టి ఇది కూడా అపౌరుషేయములు. అంటే ఇది ఎవరో రాసిందో, ఎవరో చెప్పిందో కాదు. సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహంతో, వేదాలేమో పరమేశ్వరుని అనుగ్రహంతో వచ్చింది. లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నా కూడా రెండు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సులువుగా తీసుకెళ్ళడానికి ఒక మార్గంగా మనకు పనిచేసేవి. వేదం తీసుకున్నా, లలితా సహస్రనామాలు తీసుకున్నా. అసలు మరి ఈ రెండింటి మధ్య ఏదైనా వైవిధ్యం ఉంది అని చెప్పొచ్చా? ఉంటే అదేంటి? ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధానమైన వైవిధ్యం ఏంటంటే, వేదం నేర్చుకోవడానికి చాలా శాస్త్రపరమైన ప్రమాణాలు ఉన్నాయి. అంటే వేదాభ్యాసం చేసుకోవాలంటే బ్రాహ్మడై ఉండాలి, అతనికి బ్రహ్మోపదేశం జరిగి ఉపనయన సంస్కారాలు జరిగి ఉండాలి, గురుముఖత వేదాన్ని అభ్యసించాలి. దానికి కొన్ని నియమనిష్టలు, అన్నీ శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారం వేద విద్యను అభ్యసిస్తేనే వేద విద్య వస్తుంది.
ఖచ్చితంగా దానికి హ్మ్. ఖచ్చితమైన నియమ నిష్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి దానికి. హ్మ్. 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 అంటే దానికంటూ ఒక అర్హత ఉండాలి. ఉన్న వాళ్ళే వేదాన్ని నేర్చుకోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు వేదాన్ని నేర్చుకోలేరు. ఇవాళ నేను వెళ్ళి వేదాన్ని నేర్చుకోలేను. హ్మ్. హ్మ్. కానీ మా అబ్బాయిని నేను వేదంలో వేశాను. హ్మ్. హ్మ్. సో చిన్నప్పటి నుంచి అంటే అది ఉపనయన సంస్కారాలు మొదలుపెట్టినప్పటి నుంచే ముందుగానే నిర్ణయించుకొని హ్మ్. వీడి జీవితం వేదంలోకి వెళ్ళాలి కాబట్టి ఆ వేదంలోనే వేయాలని చెప్పి హ్మ్. అప్పటి నుంచి మొదలు పెట్టాల్సిన విద్య వేద విద్య. అంటే వయస్సుతో కూడా వయసు 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాల విద్యది. ఇప్పుడు జీవితాంతం ఆడవాళ్ళు కూడా అందులోనే బతకాలి. వేదం నేర్చుకోవచ్చా గురుగారు? ఆడవాళ్ళు కూడా వేదం నేర్చుకోవచ్చా? శాస్త్ర ప్రకారం నేర్చుకోకూడదు. ఓకే. కానీ లలితా సహస్రనామ స్తోత్రం కూడా అమ్మవారి నుంచి వెలువడినప్పటికీ కూడా దీనికి నియమ నిబంధనలు సాధారణంగా ఉంటాయి. ఓకే. అంటే అంత కఠినంగా ఉండవు. హ్మ్. వేదాభ్యాసానికి నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి, హ్మ్. 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 చాలా ఉంటాయి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోలేరు. హ్మ్. దానికి కావాల్సిన అర్హతను సంపాదించుకున్నప్పుడే నేర్చుకోగలుగుతారు. హ్మ్. అవి కూడా అన్ని రకాల నియమ నిష్టలతో కూడుకొని ఆ విద్యను అభ్యసిస్తేనే ఆ విద్య అబ్బుతుంది. హ్మ్. కానీ లలితా సహస్రనామం విషయం వచ్చేటప్పటికి ఇది అమ్మవారి అనుగ్రహంతో మనకు లభించినప్పటికీ కూడా నియమాలు సాధారణంగానే ఉంటాయి. హ్మ్. అంటే కాస్త శుచి శుభ్రతతో స్నానం చేసి ఎవరైనా చదువుకోవచ్చు. ఓకే. అంటే ఒక జ్ఞానము అందరికీ అందాలి అని అంటే అది ఈ రూపంలో అందకపోయేసరికి ఇంకో రూపంలో మళ్ళీ దేవతలే మనకు అందిస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. అలా అందిందే మనకి లలిత సహస్రనామాలు. స్తోత్రం. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.